బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం. ఇక కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం, గాంధీ భవన్కి వెళ్దాం. గాంధీ భవన్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఇటు క్యాడర్ లో కావచ్చు వీళ్ళందరితో కాస్త బూస్టప్ లో ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా ఈసారి ఇక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ స్థాయిలోనే రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా 14 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి గాంధీ భవన్ వెళ్దాం. గాంధీ భవన్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అసలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గాంధీ భవన్ లోనే ఇటు ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా 2 రోజుల క్రితమే కసరత్తు జరిగింది. ఏం చర్చ జరుగుతుంది? ఈసారి ఎన్ని లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. శ్రీనివాస్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 1000 స్థానాలు కైవసం చేసుకుని తెలంగాణ సౌత్ ప్లాన్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జోష్గా కల్పిస్తుంది. తెలంగాణలో మాత్రం ఇదే జోష్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనబరిచి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం చేపట్టేప్పటి నుండి అదేవిధంగా ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సీరియస్ గా ఇటు కేంద్రం అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలు 12 అంటే తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలవాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీట్లుగా ఫోకస్ పెట్టింది అధిష్టానం. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీర్ఘాస్ మున్షి కూడా తెలంగాణలో ఇటు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే పిసిసి అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ రోజు. అదేవిధంగా గతంలో వారం రోజుల క్రితం కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత. శ్రీనివాస్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నట్లు 14 స్థానాలు కైవసం చేసుకుంటామంటున్నారు 13. సో ఇక్కడ సోనియా గాంధీ కూడా ఇక్కడ బరిలో ఉంటుంది. మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. లేదు ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని చెప్పి చెప్తాను. నిజంగా పరిస్థితి ఉందా? సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందా మెదక్ నుంచి? అంటే 2019 ఎన్నికల్లో పార్లమెంట్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు చేస్తుంది. ఒకటి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. ఇటు నల్లగొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి గెలుపొందారు. ఈ ముగ్గురు ఈ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇటు మంత్రుడిగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా గెలుపొందే పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు ఈ కాంగ్రెస్ పార్టీ అది తెలంగాణలో గెలిచాక ఖచ్చితంగా ఇదే జోషులు కొనసాగిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 12 స్థానాలు తగ్గకుండా గెలవాలనే దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఇటు ఖమ్మంతో పాటు నల్గొండ మహబూబాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఈ 3 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు మెజార్టీగా గెలవాలని ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రైట్, ఓకే శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. ఒకసారి బీజేపీకి వెళ్దాం. బీజేపీ ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణలో ఖచ్చితంగా అనుకున్న విధంగా ఏదైతే 4 ఉందో ఈసారి 4 కాదు 8 నుంచి 11 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి బీజేపీ నుంచి, లోక్సభ స్థానాలు తెలంగాణ నుంచి అని చెప్పేసి ఈరోజు బీజేపీ అధిష్టానం కావచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత 3 రోజుల క్రితమే అమిత్ షా వచ్చేసి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళారు. ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటికే గతంలో మనం చూసాం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త లీడర్ల మధ్య సమన్వయ లోపం కావడం, అదేవిధంగా కాస్త పార్టీ వెనుకబడిన పరిస్థితి చూసాం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అలా ఉండకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ఖచ్చితంగా 8 నుంచి 14 స్థానాలను కవసం చేసుకోవాలని చెప్పేసి కూడా అమిత్ షా పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలకంతా కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 4 లోక్సభ స్థానాలు వీళ్ళు ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరికీ సిట్టింగ్ స్థానాలు మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో అవి సిట్టింగ్లకే మళ్ళీ కేటాయించారు అని కూడా తెలుస్తుంది. మరికొంతమంది మొన్న కొంతమంది ఓడిపోయారు. సో వాళ్ళు కూడా మళ్ళీ రాబోతున్నారు, బరిలో ఉండబోతున్నారు అనేది ఒకటి జరుగుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటి, ఈ రోజు ఏదైతే అమిత్ షా దిశానిర్దేశం చేశారు కదా, మరి ఆ స్థాయిలో బీజేపీ పని చేయబోతుందా ఏంటి అనే అంశానికి సంబంధించి బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మాధవి ఉంది. మాధవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మాధవి, చెప్పండి. కిషన్ రెడ్డి, నాకు తెలిసి కిషన్ రెడ్డి కూడా 2-3 రోజులుగా బీజేపీ కార్యాలయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది బీజేపీ? ఎన్ని స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనబడుతుంది మాధవి?
మ్యూట్లో ఉన్నారు మాధవి మాట్లాడండి. రైట్ మాధవి వాయిస్ వినపడితే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రోజు ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రధాన 3 పార్టీలు ఏ రకంగా ముందుకెళ్తున్నాయో దానిపైన ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ కంటిన్యూ చేద్దాం.